నువ్వుల గురించి తెలుసుకుందాం. అందరూ ఏ ఫెస్టివల్స్ అప్పుడో లేదు ఇన్ కేస్ కొంతమందికి ఇష్టం ఉంటే కూరల్లో వేసుకోవడానికో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. బట్ నువ్వుల్లో ఏంటంటే పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. ఇందులో 2 రకాల నువ్వులు ఉంటాయి. తెల్ల నువ్వులు ఉంటాయి, నల్ల నువ్వులు ఉంటాయి. సో ఇందులో పోషక విలువలు ఎలా ఉంటాయంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్ ఉంటుంది, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఇలా మనకి కావాల్సిన కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ దో ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. సో బాడీకి కావాల్సిన ఈ కంటెంట్ అంతా కూడా నువ్వుల్లో ఎక్కువ ఉంటుంది. సో ఎందుకు అంటే తక్కువ యూసేజ్ చేస్తున్నారు అని అంటే నువ్వులు తింటే వేడి అన్న ఒక జనరలీ అందరికి ఒక మెంటలీ ఫిక్స్ అయిపోయి ఉంటారు. అది ఒక అపోహ కింద ఉంటుంది. ఇప్పుడు ఆ నువ్వులు ఎలా తీసుకుంటే మనకి వేడి చేయకోకుండా ఉందో కూడా చూద్దాం. కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు, పిల్లలు గ్రోత్ పెరగాలనుకున్న కాల్షియం కావాలి. ఇన్ కేస్ మామూలుగా మనకి సమస్యలు వస్తూ ఉంటాయి, మోకాలు నొప్పో, నడుము నొప్పో, లేదా మెడ నొప్పో, లేదు ఇన్ కేస్ చాలా మందికి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, బోన్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. వాళ్ళకి ఏంటంటే జనరలీ అక్కడ టిష్యూ రిపేర్ అవ్వాలన్నా, సెల్స్ మళ్ళీ రీగెయిన్ అవ్వాలన్నా సరే మనకి ఏం చేస్తూ ఉంటారంటే డెవలప్మెంట్ కి కాల్షియం టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం బాడీ ఇంకా స్ట్రెంగ్త్ పెరగడానికి విటమిన్ టాబ్లెట్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి రీప్రొడక్టివ్ హార్మోన్స్ డెవలప్మెంట్ బాగా జరగడానికి, బాడీలో స్ట్రెంగ్త్ బాగా ఉండడానికి, దానికి తోడు మళ్ళీ ఇంకా అంటే ఇప్పుడు జనరలీ పిల్లలు టీనేజ్ వచ్చిన తర్వాత అంటే ఆల్మోస్ట్ ఒక 12-13 ఇయర్స్ ఆ టైంలో ఏమవుతుందంటే వాళ్ళకి హార్మోన్స్ బాగా డెవలప్ అవుతూ ఉంటాయి. ఈ టైంలో ఇంకాస్త స్ట్రెంగ్తీగా ఉన్న ఫుడ్ తీసుకోవడానికి ఈ నువ్వులు చాలా బాగా యూజ్ అవుతూ ఉంటాయి. సో ఎందుకు మనం ఎలా తీసుకోవాలి వీటిని చూసినట్టయితే ఇప్పుడు యాస్టీస్ తినేయమంటే మీకు ప్రాబ్లమే. దీన్ని ఏం చేస్తారంటే నీళ్ళల్లో నానబెట్టండి. మినిమం ఒక 5 అవర్స్ నానబెట్టండి. నానబెట్టిన తర్వాత ఆ నువ్వులు ఈ వాటర్ అబ్జార్ప్షన్ తీసుకుంటుంది కదా, ఈ తీసుకున్న దాన్ని ఏం చేస్తారంటే మీరు మొలకల్లో కలుపుకొని తినడం, బాగా నమిలి తినండి. ఎందుకంటే పప్పుగా లోపలికి వెళ్ళిన డైజెషన్ స్లో అవుతుంది, మనకి బాడీకి అబ్జార్ప్షన్ ఉండదు, కాల్షియం అబ్జార్ప్షన్ ఉండదు. నమిలి బాగా తిని సలైవాతో మిక్స్ చేసి లోపలికి వెళ్తే సో ఆటోమేటిక్ గా మనకి కాల్షియం అబ్జార్ప్షన్ తీసుకుంటది. సో ఇక్కడ ఏంటంటే మీరు మొలకల్లో మిక్స్ చేసి తినడం, ఫ్రూట్స్ తో మిక్స్ చేసి తినడం, లేదా డ్రై ఫ్రూట్స్ తో మిక్స్ చేసుకొని తినేటట్టు చూసుకోవాలి. ఇలా కూడా ఇష్టం లేదా అనుకుంటే నువ్వుల్ని డ్రైగా ఏపేసి పౌడర్ కింద చేసుకోండి, డబ్బా పెట్టుకోండి, పౌడర్ కింద చేసి డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. పిల్లలు ఇలా తినడానికి ఇష్టపడట్లేదంటే కూరల్లో వేయండి. పిల్లలకే కాదు అందరికీ కాల్షియం కావాలి కదా, పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ కాల్షియం కావాలి. కాల్షియం లేకపోతే బాడీ మెకానిజం అనేదే జరగదు.